నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు నియోజకవర్గం వచ్చారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత యథావిధిగా ఆయన ఎప్పుడు చేసేటువంటి ఆరోపణలే పోలీసుల మీద చేశారు. అసలు ఆరోపణలు కాదు, పోలీసుల్ని లిటరల్గా ఆయన తిడుతున్న పరిస్థితుంది. నీ బట్టలు తీస్తా, నీ యూనిఫాములు ఊరదీసి నిలబెడతాం, మీ ఉద్యోగాలు లేకుండా చేస్తాం అంటే పోలీసుల మీద ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిలో అంత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇదే విషయం మీద మాట్లాడడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వారి. కార్తిక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 11 స్థానాలకు ఆ పార్టీ పరిమితం అయిపోయిన తర్వాత వరుసగా ఎప్పుడు జనంలోకి వచ్చినా ఇట్లా పరామర్శల పేరుతో ఇళ్లకు వచ్చి పరామర్శించిన తర్వాత పోలీసులు చాలా విపరీతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారండి. ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఫ్రస్ట్రేటెడ్ పాలిటిక్స్. సహజంగా సినిమా డైలాగ్ ఉంటుంది, అరే కొద్దిగా వాడికి పూలు చూపించండి రా, పండ్లు తినిపించండి రా అని చెప్పేసి సినిమా డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని ఇప్పుడు మనం రాజకీయాల్లో అన్వయించుకోవాలేమో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పోలీసుని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇది కొత్త కాదు. ఇవాళ రాప్తాడు పర్యటనలో సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ మీద విరుచుకుపట్టడం అనేటువంటిది ఇవాళ జరిగిన పరిణామం. గతంలో సుబ్బారాయుడు అనేటువంటి తిరుపతి ఎస్పీని పట్టుకొని సప్త సముద్రాలు దాటి వచ్చైనా నీ ఎంత చూస్తాను, రాబోయేది మాదే అధికారం అని హెచ్చరించారు. అలానే గుంటూరులో బట్టలు ఓడదీస్తారని పోలీసులు మాట్లాడారు ఐపీఎస్ను ఉద్దేశించి. అంటే పదే పదే పోలీసులను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు ఎవరినీ వదలట్లేదు. నిజానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన స్థాయిని మరిచి ఒక పార్టీకి అధినేత ఆయన. నిజానికి 2014లో ప్రతిపక్ష నాయకుడు, 2019లో ముఖ్యమంత్రి, 2009లో ఎంపీ ఇంకా వెనక్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆ పార్టీ వైసీపీకి ఫ్లోర్ లీడరు, ఒక పార్టీకి అధినేత. ఈ స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎస్ఐని పట్టుకుని ఏంటి మాటలు, నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తా, ఇదేంటి? అంటే సహజంగా నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తిగా ఉండాలి. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, తమ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారంట పోలీసులు. ఇష్టం వచ్చినట్టుగా విచారణ పిలుస్తున్నారంట, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంట, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారంట. అది కదా ఆయన బాధ. ఇప్పుడు ఏదైనా కావచ్చు, గ్రామస్థాయి కార్యకర్తలాగా ఓ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడా? ఒక లోకల్ లీడర్ లాగా చిన్న బచ్చగా లేక పెద్ద లీడర్ మాట్లాడొచ్చా? పార్టీ అధినేత మాట్లాడొచ్చా? లోకల్ లాంగ్వేజ్, నీ బట్టలు కూడా తీస్తా, నేను కొడతా, బెల్ట్ తీస్తా, నేను లేస్తే మనిషిని కాదు, ఇలాంటి మాటలు ఒక స్థాయి ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాల్లో రాజకీయ పార్టీని నడిపిస్తున్న వ్యక్తి మాట్లాడిన ఇవన్నీ. ఇతనే ఇలా మాట్లాడితే వాళ్ళ నాయకులు ఎలా మాట్లాడతారు? వాళ్ళ నాయకుడు ఆదర్శంగా ఉండాలి కదా మిగతా వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ. ఇతను బట్టలు కూడా తీస్తా అన్నాడు అనుకో, ఇంకో మాట మాట్లాడతాడు. ఆయన మళ్ళీ ఇవాళ కూడా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏవైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలని పాటిస్తూ ఇబ్బంది పెడుతున్నారంట. వాళ్ళు ఆదేశాలు ఇవ్వటం, వీళ్ళేమో అక్రమంగా అరెస్టులు చేసేసి జైల్లో వేసేస్తున్నారు. వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకా చాలామంది ఆ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా. ఇవన్నీ అరెస్టులు రెడ్ బుక్కే, వాళ్ళు నాయకులు చెప్పిందే పోలీసులు చేస్తున్నారు, అందుకే పోలీసుల్ని ఈ విధంగా కామెంట్ చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? మీరు చెప్పిన మాటలు వింటా ఉంటే నాకు షర్మిల గారి మాటలు గుర్తొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఊక గౌరవిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు, నారా లోకేష్ గారి పేరు, ఈ మధ్య నారా లోకేష్ గారి పేరు, గతంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు బాగా గౌరవిస్తున్నారు, ఇప్పుడు నారా లోకేష్ గారి పేరు బాగా గౌరవిస్తున్నారు. వాళ్ళ పేరు మర్చిపోయి తన పార్టీని తాను ప్రమోట్ చేసుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేసుకోవాలి. అతని మొహాను వాళ్ళ అర్థం చూసుకోవడం మొదలు పెడితే కనీసం నా గురించి నేను మాట్లాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. నేను ఇది చేశాను, ఇది చేస్తాను, ఇది తన పార్టీ విధానం, ఇవి మాట్లాడకుండా ఊక రెడ్ బుక్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, ఇక వాళ్ళకి వీళ్ళని అరెస్ట్ చేపించడం తప్ప వేరే పని లేనట్టు. అది వైసీపీ కంటే వేరే పని లేదు, వాళ్ళు అది నడిపారు. కానీ ఇప్పుడు ఆ పనులు నడవట్టేదిగా. కంపెనీలు తీసుకురావటం, ఉద్యోగాలు కల్పించటం, అభివృద్ధి చేయటం, రాజధాని క్రియేట్ చేయటం, ఇది కదా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ రెడ్ బుక్కే నడుస్తుంది అనుకో, రెడ్ బుక్కే నడుస్తుంది అనుకో, ఆర్కే రోజా ఎక్కడుండి ఉండేది? అంబటి రాంబాబు ఎక్కడ ఉండి ఉండేవాడు? ఇలా కొడనాని హాస్పిటల్లో ఉన్నాడు, అది పక్కన పెట్టు. గతంలో ఎక్కడ ఉండి ఉండేవాడు? వల్లభనేని వంశీ అరెస్ట్ చేయాలని నువ్వు అంటున్నావు. అతను వచ్చి అరెస్ట్ అయ్యాడు, పోలీసులు వచ్చి ఏం అరెస్ట్ చేయాలి పాత కేసుల్లో. తర్వాత ఇవాళ వైసీపీ నాయకుడు నిన్న పేర్నాని ప్రెస్ మీట్ పెట్టాడు. పేర్నాని ఎక్కడ ఉండి ఉండేవాడు? ఈవెందో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఎక్కడ ఉండి ఉండేవాడు? అందరూ ఊచల్లో ఉండి ఉండేవాళ్ళు కదా. రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు లేకుండా ఉండవుగా. వీళ్ళందరూ చట్ట ఉల్లంఘన పాల్పడ్డోలేగా. రెడ్ బుక్కి నారా లోకేష్ గారికి నిర్వచనం ఏంటంటే
ఎవరైతే అధికారాన్ని చేతిలో తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి టీడీపీ కార్యకర్తను వేధించారో, ప్రజలను వేధించారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకుంటా అని చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అనైతికంగా పాల్పడ్డారని వాళ్ళు ఒప్పుకున్నట్టేగా, వీళ్ళందరూ చట్ట ఉల్లంఘనకి పాల్పడ్డారని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా, రెడ్ బుక్ భయపడే ప్రతి ఒక్కరూ కూడా మేము చట్టాలను ఉల్లంఘించాం, అనైతికానికి పాల్పడ్డాం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాం అని ఒప్పుకుంటున్నట్టు లెక్క. మరి ఒప్పుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఆలోచన విధానం, గతంలో నేను పోలీస్ అధికారులను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుని వాడిని అరెస్ట్ చేయి, వీడిని అరెస్ట్ చేయి, వాడిని లోపలే వీడిని లోపలే ఇట్లా నేను బిహేవ్ చేశాను కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే చేస్తుంది, ఈ పోలీసులు అట్లాగే విండా అని చెప్పి ఏమన్నా భ్రమపడుతున్నాడు అంటారా? అంటే ఎవడికి ఏ అలవాటు ఉంటే వాడి కోణంలో నుంచే లోకం కనపడతా ఉంటుంది. ఏదో పచ్చ కామెల్లో ఉన్నవాడికి లోకం అంతా పచ్చగానే కనపడింది అని చెప్పేసి ఆ సామెత ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఉంది పోలీసుని చట్ట విరుద్ధంగా వాడుకోవటం అనేటువంటిది. జైల్లో అది స్టేషన్లో పెట్టించేసి మనిషిని చంపాలని ప్రయత్నం చేయటం, రఘురామకృష్ణరాజు గారి కేసులో అదే బయటకు వస్తుంది కదా, కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది. ఆ కస్టోడియల్ టార్చర్కి పాల్పడటం, మనుషులను వేధించటం, డోలు పగలగొట్టి మనుషులను తీసుకురావటం, గోళ్ళు దూకిచ్చి మరీ అరెస్టులు చేయించడం, నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అరెస్టులు చేయించడం, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. కాబట్టి ఇప్పటికీ అదే జరుగుతుందని ఒక భ్రమలో, ఒక క్రియేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, లేదు అంటే రాష్ట్ర ప్రజలకు నేరేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? సహజంగా వైసీపీ నాయకులకు ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళు ఒక స్టోరీ మనసులో అనుకొని ఓ స్క్రిప్ట్ రాసుకొని జనం చేత నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను గతంలో అనేక ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు బాబాయ్ చనిపోయాడనుకో ఫస్ట్ గుండెపోటని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. సునీత ఎదురు తిరగటం ఫలితంగా అది అచ్చం తేలిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేశారు. తర్వాత ఏం తేలింది, ఎవరు ఇరుక్కున్నారు ఆ కేసులో? జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. అంటే ఒక నేరేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా అది రివర్స్ కొట్టింది, వేరే విషయం. తర్వాత కోడి కత్తి సన్నివేశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో దాడి చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నేరేషన్ క్రియేట్ చేసి జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ కోడికత్తి శ్రీనివాస్ అనే ఎవరైతే ఆ దాడిలో ఉన్నాడో అతను బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, ఆడ కోడి లేదు, కత్తి లేదు, ఆడ ఉందల్లా పెన్ను గీత, పెన్ను తీసుకొని గీత పెట్టుకొని నా మీద దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏడిచారని చెప్పేసి ఆ సన్నివేశంలో జైలు పాలైనటువంటి శ్రీనివాస్ బయట పెట్టి వాస్తవాలు బయట పెడుతున్నాడు. అది వాస్తవం కాదనుకో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోమను, నిజంగానే నా మీద కోడికత్తి సన్నివేశం దాడి జరిగిందని విచారణకు హాజరుగా మనం, విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు కాబట్టి మనం శ్రీనివాస్ చెప్తుందే నమ్ముదాం. ఇప్పుడు మొన్న ఎన్నికల ప్రచారం కూడా గురకరాయి సన్నివేశం చెప్పారు. గురకరాయి కనపడిందే లేదు, అక్కడ దాడి జరిగిందంటే ఆనవాలు లేదు, ఏదో పూలదండ గీసకపోతే ఏదో దాడి జరిగిందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది కూడా రివర్స్ కొట్టింది. అప్పుడేమో బాబాయిది తర్వాత కోడికత్తి సన్నివేశం జనం నమ్మారు, నమ్మటం ఫలితంగా ఓట్లేశారు, ఓట్లేయటం ఫలితంగా 5 సంవత్సరాలు అనుభవించారు, అనుభవించినారు వీళ్ళు అబద్ధాలే చెప్తారని చెప్పేసి వాళ్ళ నేరేషన్స్కి లొంగకుండా మన ఎన్నికల్లో ఓడించారు. ఇప్పటికీ ఒక అబద్ధాన్ని, ఒక నేరేషన్ని, ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అది ఆవు పులి కథలాగా మారిపోయిందేమో, అంటే ఒక్కసారి నమ్మారు మళ్ళీ మళ్ళీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంటే అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ కాబట్టి, అబద్ధాలు చెప్తూ పెరిగిన పార్టీ కాబట్టి వాళ్ళకి అది అలవాటు. అబద్ధాలు వాళ్ళ నిజాలు చెప్పలేరు, అబ్బా నువ్వు కోరుకున్నా చెప్పలేరు. వాళ్ళ నరం అబద్ధం ఉంటుంది. ఇప్పుడు సత్యారిచంద్రుడు నువ్వు ఉన్నావు అనుకో, ఆయన అబద్ధం చెప్పలేరు పాపం, ఆయన వీక్నెస్ అది. వీళ్ళ వీక్నెస్ ఏంది, నిజం చెప్పలేరు, వీళ్ళ వీక్నెస్ అది. అబద్ధాల పునాదుల మీద పుట్టారు వీళ్ళు. ఇప్పుడు ఈ పార్టీ పుట్టకే ఒకసారి ఒక పార్టీ పుట్టకే మనం పరిశీలిద్దాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో వైసీపీ పార్టీ పెట్టుకున్నారు. అంతేనా? నీకు ఏమైనా రీజన్ కనపడుతుందా? అంతే కదా, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కదా. అప్పుడు ఏం చెప్పారు, రాజశేఖర రెడ్డి సానుభూతి బాగా వర్కౌట్ కావాలంటే రిలయన్స్ కుటుంబం, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి రాజశేఖర రెడ్డిని చంపించారని చెప్పారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారుగా. అంటే ఇప్పుడు రిలయన్స్ కుటుంబం చంపిందనా చంపలేదనా? మరి చంపి ఉంటే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? ఏమన్నా రిలయన్స్ కుటుంబం వైసీపీలో ఉందా? తెలుగు మాట్లాడటం వచ్చా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా? తెలుగు ప్రజలతో వాళ్ళు నిజంగా దానికి కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు విచారణకి డిమాండ్ ఆయనే చేయొచ్చు కదా. ఆ విచారణ పక్కన పెట్టు, అసలు ఆ చంపిన ఆరోపించిన కుటుంబానికి ఎలా రాజ్యసభ ఇచ్చారు? అంటే ఇక రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా రాజకీయాలు మాట్లాడుకున్నారు. రాజశేఖర్ గారి పేరుని ఛార్జ్షీట్లో చేర్చి చంద్రబాబు నాయుడు గారు చేర్పించారు అని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేశారు. కానీ మొన్న షర్మిల ఏం బయట పెట్టింది, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ద్వారా చేర్పించారు. తను తప్పించుకోవడం కోసం ఈ నేరం నేను చేయలేదు, మా నాన్నగారు వాళ్ళ క్యాబినెట్ చేసింది, ఆయన ముఖ్యమంత్రి, నాకేం సంబంధం అని చెప్పేసి ఆయన బయటపట్టడం కోసం రాజశేఖర రెడ్డి పేరుని ఛార్జ్షీట్లో పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి షర్మిల బయటపెట్టింది. ఇక్కడ అబద్ధం బయటపడిందిగా. అంటే ఆ పార్టీ పుట్టక నేను చెప్తున్నా, ఆ పార్టీ పుట్టకే అబద్ధాల నుంచి స్టార్ట్ అయింది.
అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటించారు, అమ్మ నెట్టి పడేశారు. చెల్లి మీద ప్రేమ ఉన్నట్టు నటించారు, నీ పాదం పుట్టి మెచ్చిన చెల్లెమ్మ అని పాడబడినట్టు యాక్టింగ్ చేశారు. నాన్న తర్వాత పాపని బాగా చూసుకునేది, పాప అంటారట షర్మిలని ఆ కుటుంబంలో, పాపని బాగా చూసుకునేది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇలా ఆస్తిలో వాటా ఇవ్వట్లేదుగా మరి, ఈవెన్ దో పిల్లల ఆస్తి షర్మిల కూడా అనుకుని ఉంటుంది బాగా చూసుకోవడం అంటే ఇదేనేమో అని చెప్పి ఇప్పుడు అలవాటు ఏంటో. సో ఈ అబద్ధాల పునాదుల మీద ఓకే, అదొకే కట్టకర్తికి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి పోలీసుల మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తూ ఉన్నాడు లిటరల్గా పోలీసు అధికారులు పేరు పెట్టి. మరి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఎవరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేస్తూ? కనీసం పోలీస్ అధికారుల సంఘం కావచ్చు, ఎవరు ఎందుకు మాట్లాడలేదు? నాకు అదే డౌట్. ప్రభుత్వం అంటే కక్ష సాధింపు అనుకుంటారేమో, కాముకుంటుందేమో. సరే, చంద్రబాబు గారి ప్రభుత్వానికి సహజంగా ఏంటంటే అవతల వాళ్ళ మీద పెద్దగా ఎక్కువ రియాక్ట్ అయ్యేటువంటి స్కోప్, వాళ్ళ విజన్ వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. వాళ్ళెంతసేపటికి జనము, సంక్షేమము, అభివృద్ధి ఈ మార్గాలు వెళ్తూ ఉంటారు. కానీ పోలీస్ సంఘం ఏం చేస్తుంది? నాకు పెద్ద డౌట్. నిజమే, నువ్వు వ్యాలిడ్ క్వశ్చన్ రైట్ చేసావు. పోలీస్ సంఘం తూ అంటే ప్రెస్ మీట్ పెట్టేది, తా అంటే ప్రెస్ మీట్ పెట్టేది. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు కూడా తీస్తా అంటున్నాడు, బెల్ట్ తీసుకొని కొడతా అంటున్నాడు. సముద్రాలు ఈదొచ్చైనా సరే నీ అంతు చూస్తానే ఒక ఫ్యాక్షన్ నేపథ్యంలో బెదిరింపులు ఇస్తున్నాడు, సినిమా డైలాగులు కొడుతున్నాడు. చివరికి పాపం ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా అందరిని బెదిరిస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీరేమి ప్రెస్ మీట్లు పెట్టకండి, మీరేమన్నా కౌంటర్ ఇవ్వకండి అని చెప్పారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనకి ఎప్పుడైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు నిజంగానే భయపడిపోయి ప్రెస్ మీట్ పెట్టట్లేదా, కౌంటర్ ఇవ్వట్లేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఎస్, ఇప్పుడు ఒక జీవీ రెడ్డి అనే వ్యక్తి ఒక ఐఏఎస్ని ప్రశ్నించాడు అనుకో, అది పెద్ద దుమారమైంది. ఐఏఎస్ చంద్రబాబు గారికి కంప్లైంట్ చేయడం, తర్వాత ఏదో ఇష్యూ కూడా జరిగింది, మనం చూసాం. మరి ఐపీఎస్ని నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నారు ఈ ఐపీఎస్లు? కనీసం ప్రభుత్వానికి కంప్లైంట్ చేయటం, అతనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం, అతని మీద కేసులు నమోదు చేయటం, ఇది కదా చేయాలి వాళ్ళ సంఘం తరపున. ప్రభుత్వం సుమోటోగా కేసు తీసుకోదు కదా, తీసుకుంటే కక్ష సాధింపు అంటారు కదా. ఇది పోలీసులు కంప్లైంట్ ఇవ్వాల్సింది, మా మీద అనుచితంగా మాట్లాడాడు. నేను అడుగుతున్నా, పాపం ఆ సుధాకర్ అంటుండే ఎస్ఐ బీసీ సమాజ వర్గానికి సంబంధించిన. ఈ బీసీ సమాజ వర్గం మీద జగన్ ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? ఈ బీసీలు అంటే టీడీపీ వైపు ఉంటారు కాబట్టి. నీకు ఒక్కొక్కటి చెప్తా. ఈ కోడికత్తి శ్రీనివాస్ కానీ, మొన్న గురకరాయి సతీష్ కానీ, ఇప్పుడున్నటువంటి సుధాకర్ కానీ, వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ బీసీ సెక్షన్స్, బడుగు బలహీన వర్గాల సెక్షన్స్ ఎప్పుడు టీడీపీకి అండగా ఉంటాయి. వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి కోపం. వీళ్ళు ఈ సామాజిక వర్గాలు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తపన. ఓకే, కాబట్టి అంటే ప్రతిదీ కూడా ఓట్ బ్యాంక్ కోణంలోనే ఆలోచిస్తాడా జగన్మోహన్ రెడ్డి? అసలు అధికారం కోసం పుట్టిన పార్టీ, పదవి కోసం పుట్టిన పార్టీ, సంపాదన పరిరక్షణ కోసం పుట్టిన పార్టీ ఇంకా దేనికోసం ఆలోచిస్తుంది? ఎలా ఓట్లు వస్తాయి అన్నదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతకు మించి ఏముండదు వాళ్ళ సింగిల్ థాట్. అధికారం ఎలా, సంపద పరిరక్షణ ఎలా. సంపద పరిరక్షించబడాలి అంటే అధికారం చేతిలో ఉండాలి, సంపద పెరగాలి, ఉన్నది పరిరక్షించబడాలి, కేసులు ఉన్న సంపదను కాపాడుకుంటూ పోవాలి. అది దానికోసం సింగిల్ విజన్, అది అధికారం. అధికారం తప్ప ఆ పార్టీకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 10 ఉపన్యాసంలో కామన్ పాయింట్ ఉంటుంది, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మందే అధికారం, నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఈ మాట ఎవరైనా చెప్తారు, అబ్బా ఇప్పుడు నువ్వు ఒక సమస్య కోసం పోయావు, ఒక ఊరికి పోయావు, వాళ్ళు పోయినప్పుడు ఆ సమస్యను ఎక్కువ హైలైట్ చేయాలి. ఆ సమస్యను ఎక్కువ హైలైట్ చేయకుండా మందే అధికారం అనే పాయింట్ ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు. అంటే ఎప్పటికీ అధికారమే కాంక్ష, అధికారమే పరమావధి. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది కాదు. అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు వస్తుంది, కానీ ఒక రాజకీయ నాయకుడి లక్షణం అధికారం మాత్రమే కాదు. ఒక రాజకీయ పార్టీ లక్ష్యం అధికారం మాత్రమే కాదు. ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీకి ఒక ప్రతి సమస్య మీద, ప్రతి విషయం మీద ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని హైలైట్ చేయాలి, పార్టీ సిద్ధాంతాన్ని హైలైట్ చేయాలి, ప్రజా సమస్యను హైలైట్ చేయాలి. అధికారమో ప్రతిపక్షమో అది పక్కన పెడితే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేస్తున్నాం, ప్రజల లక్ష్యంగా మనం పనిచేసుకుంటూ పోవాలా. ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో, అంటే ఈవెన్ దో సింగిల్ సీట్ పరిమితం, ఆ సింగిల్ సీట్ కూడా వాళ్ళు లాక్కున్నారు. ఎప్పుడు నాకు అధికారం నాకు ఎప్పుడు గర్వంగా చూసాను లేదు కదా. ఎప్పుడు ప్రజల సమస్యల మీద ఆయన ఒక మాట అంటాడు, అధికారం ఉన్నా లేకపోయినా అసలు కనీసం నన్ను ఒక్కడిని గెలిపించినా సరే నేను అసెంబ్లీలోకి వెళ్ళి మీ వైపు నిలబడేవాడిని కదా అన్నాడు కదా ఆయన.
అదే ఎంతసేపటికి ప్రజల తరపున నిలబడతారనే మాట, లేదా అక్కడ ఏ సమస్య కోసం అయితే ఎక్కడ విజిట్కి వెళ్ళాడో ఆ సమస్యను హైలైట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకు కొత్తగా అధికారం అవసరం లేదు. 4వ సారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఎప్పుడు ఎక్కడికి పోయినా సరే ప్రజా సమస్యను ప్రస్తావిస్తున్నాడా, పోతే నాదే అధికారం నాదే అధికారం నాదే అధికారం అని చెప్పేసి మాట్లాడుతూ కూర్చున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అధికారం మాత్రమే కనపడతా ఉంది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నాదే అధికారం అనేటువంటి మాటని హైలైట్ చేస్తూ, అంటే పార్టీ విధానం అది. ఓకే కార్తీక్, చూద్దాం. మొత్తానికైతే నేను పోలీసు అధికారులను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, వాళ్ళు రియాక్ట్ కావాలి. గత 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్పాలి మరి, సారీ. ఇప్పుడు నేను గురకరాయి దాడి మీద ప్రశ్నలు లేవనెత్తితే ఆ రోజు ఐపీఎస్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా స్పందించి నా గురించి ప్రెస్ మీట్లో మాట్లాడి ఆడి సంగతి చూస్తా అని చెప్పేసి మాట్లాడారు కదా. కేవలం గురకరా ఇష్యూలో ఆ రోజు ఆయన పెట్టిన మాటను ప్రశ్నించినందుకు తీశారు కదా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా మాట్లాడుతుంటే ఎందుకు స్పందించారు? చిన్న మాట, నేను కాంతిరాణా టాటాను పర్సనల్గా అనలే, ఆ ప్రెస్ మీట్ నమ్మటానికి అవకాశం లేదు అన్న పాయింట్ లేవనెత్తా. ఆ పాయింట్ లేవనెత్తినందుకు నా మీద ప్రెస్ మీట్లో పేరు తీసి మాట్లాడారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఆయన రేస్తే పోలీసులు మాట్లాడుతున్నారు, పేరు తీసి మాట్లాడుతున్నాడు. సుధాకర్ పేరు తీసి మాట్లాడాడు. తర్వాత ఏందాక పేరు చెప్పుకున్నాం, సుబ్బారాయుడు గారు పేరు తీసి మాట్లాడారు. మరి ఐపీఎస్లు ఏం చేస్తున్నారు? బట్టలు తీస్తా, యూనిఫామ్లు తీసేస్తా, నగ్నంగా రోడ్డు మీద నిలబెడతా, దాని అర్థం అదే. ఇంకా వీడియో కాల్ చూస్తానా, గవర్నమెంట్ మాధవ్ చెప్పాడే, నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టేటే కదా బట్టలు తీస్తా అంటే. సరే చూద్దాం, పోలీసు ఆఫీసర్స్ ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన భాషను మార్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇక మిగతా 3-4 సంవత్సరాలు కూడా ఇదే భాష మాట్లాడతారు పోలీసు అధికారుల మీద. సో డెఫినెట్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలా, వాళ్ళ సంఘం కూడా దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. చూద్దాం, ఆ రకమైనటువంటి పరిణామం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా కార్తీక్ గారు. థ్యాంక్ యూ.